నమస్కారం మానగారు గారు. నమస్కారం. ఓం నమ శివాయ. మన కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా ఒక చక్కటి మెసేజ్తో స్టార్ట్ చేస్తాం. సో ఈరోజు మాకు మా ప్రేక్షకులకు ఏ కథ తెలియజేయబోతున్నారు? కథ తెలియజేద్దాం. అలాగే దానికి ముందు చక్కగా శ్రావణ మాసం ప్రారంభం అయింది. మంచి వర్షాలు. శ్రావణ మాసం అంటే ఈశ్వరుడికి ఇష్టమైనటువంటి మాసం. అవును. ఈ మాసం ఐశ్వర్యానికి భక్తికి నిలవైంది. భారతదేశం అంతా అంటే శ్రావణ మాసం మనకి 15 రోజులు లేటు, కానీ ఉత్తర భారతదేశంలో 15 రోజుల ముందే ప్రారంభమవుతుంది. అంటే వాళ్ళకి పౌర్ణమితో మనకి అమావాస్యతో లాస్ట్ పౌర్ణమి నుంచి ఇప్పుడు శ్రావణ మాసం కొనసాగుతుంది. మనకి నిన్నటి నుంచి శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం ఎందుకు ఇంత గొప్ప, ఈశ్వరుడికి ఎందుకు ఇష్టమైందంటే రతీదేవిని అంటే పార్వతీదేవిని పొందింది ఈరోజే, సముద్రమథనం చిలికింది ఈరోజే, అలాగే బిల్వపత్రాలు పుట్టింది ఈరోజే, లక్ష్మీదేవి జననం ఈరోజే. ఇవన్నీ ఈశ్వరుడికి సంబంధించినవే. ఐశ్వర్యం, ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతి, గ్రహాలకి అధిపతి. లక్ష్మీదేవికి కుబేరుడికి కూడా ఈశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇచ్చేది. మనకి తమిళనాడులో ఐశ్వర్యేశ్వరన్, తిరుచిరాపల్లి నగరంలో ఐశ్వర్యేశ్వరన్ అని ఒక దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో ఈశ్వరుడు 4 చేతులు కలిగి ఉండి ఒక చేత్తో కుబేరుడికి, ఇంకొక చేత్తో లక్ష్మీదేవికి ఐశ్వర్యాన్ని వసుకుతూ ఆ విగ్రహం ఉంటుంది. ఇది ఎక్కడా ఉండదు. సో ఈ ఐశ్వర్యేశ్వరన్, ఈశ్వరుడు ఐశ్వర్యానికి అధిపతి అని చెప్పడానికి ఇది ఉంటుంది. అంటే మెయిన్ ప్రింటింగ్ ప్రెస్ అక్కడే ఉంటుంది. ఇవన్నీ బ్రాంచెస్ అనమాట, బ్యాంకులు. లక్ష్మీదేవి అండ్ కుబేరు. సో కాబట్టి ఈశ్వరుడికి ఇష్టమైన ఈ మాసం. అలాగే కార్తీకం. సో ఈ మాసంలో రుద్రాక్ష ధారణ ఒక పూర్వజన్మ సుకృతం, ఒక అవకాశం. వచ్చిన కథలోకి ఎప్పుడులాగా వెళ్దాం. ఒక రాజుగారి ఆస్థానంలో ఆ రాజపురోహితుడు పండితుడి మహా అహంకారం. నాకున్న నాలెడ్జ్ ఎవరికీ లేదు, నేనే ఈ దేశానికి మూలం, రాజుగారికి ఏమీ తెలియదు, అన్నీ నాకే విపరీతం గర్వంగా ఉండేది. ఒకరోజు రాజుగారికి ఒక ప్రశ్న వస్తుంది. ప్రశ్న సభలో వేస్తాడు. సభికులను ఉద్దేశించి, అందరినీ ఉద్దేశించి, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీకు ఎవరికైనా సమాధానం తెలిస్తే చెప్పండి అంటాడు. అంటే అందరూ ఆసక్తిగా చూస్తుంటారు. అంటాడు రాజుగారు, ఒక బావి ఉంది, ఈ బావిలో దిగినవాడు ఎప్పటికీ బయటికి రాలేడు. ఆ బావి ఏమిటి? ఒక నుయ్యి బావి, అందులో దిగితే ఎప్పటికీ బయటికి రాలేడు. ఆ నుయ్య ఏమిటి అడిగితే అందరూ గుసగుసలాడుతుంటారు. ఏమిటి ఏమిటి ఎవరికి? మహారాజా, అంత మేధావి మీ పక్కన పెట్టుకొని మమ్మల్ని ఉద్దేశించి అడుగుతారేమిటి? రాజపురోహితుడు, రాజపండితుడు ఆయన ఉన్నారు కదా, ఆయన్ని అడగండి అంటే అప్పుడు అడుగుతాడు, ఏమండి మీ సంగతి ఏమిటి మీరు చెప్పండి. రాజపురోహితులను అడిగితే ఏ బావిలో దిగితే ఎప్పటికీ బయటికి రాలేరు. మహారాజా, ఇది ఎంత సులువైన ప్రశ్న కాదు, నాకు సమయం కావాలి. అదేమిటి ప్రతిదానికి పెద్ద ఇదిగా చెప్తారు, చిన్న ప్రశ్నకి సరే ఎంత సమయం కావాలి అంటే 4 రోజులు కావాలి. 4 రోజులు కావాలంటే సరే ఈ 4 రోజుల సమయం తీసుకో, కానీ ఒక కండిషన్, 4 రోజుల్లో గనక నువ్వు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పకపోతే ఇప్పుడు దాకా నీకు ఇచ్చిన బెనిఫిట్స్ రేపటి నుంచి ఏముండవు. నీ పదవి ఉండదు. రేపటి నుంచి నువ్వు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. అంటే ఆ రోజు ఎప్పుడైతే చెప్పలేకపోతావు ఆఫ్టర్ 1 మంత్ నీకు ఇవేమీ ఉండవు, ఈ దేశంలో నువ్వు ఉండవు, నీ పదవి ఉండదు. అంటే అహంకారానికి పులి స్టాప్ పెడదామని. సరే తిరుగుతాడు. ఎక్కడ చూసినా ఏమీ అవకాశం, గ్రంథాలు చదువుతాడు, ఎక్కడ చదివినా దానికి ఆన్సర్ దొరకట్లేదు. రాత్రి పగలు చదువుతూనే ఉంటాడు. ఇంత ఉన్నతమైన పదవి పోతుంది, ఈ రాజ్యంలో ఉండే అవకాశం పోతుంది, ఎలాగని చెప్పేసి ఆలోచించి చదివి పెద్ద పెద్ద పండితులను సంప్రదిస్తాడు. తనకు తెలిసిన అన్ని ప్రదేశాలకు వెళ్తాడు, ఎక్కడా ఆన్సర్ దొరకట్లేదు. టైం అయిపోతుంది, రేపుడితో టైం ముగుస్తుంది, నెల అయిపోతుంది. అలా ఊరి చివరికి అలా తిరుగుతూ ఉంటే ఒక మేకలు కాసుకునేటువంటి వాడు ఎదురవుతాడు. ఎదురయ్యి, ఏంటి పండితోత్తమ, మీరు రాజుగారికి అత్యంత సన్నిహితులు, మీరేమిటి అంత దిగులుగా ఉన్నారు, ఏమైంది అని అడిగితే, ఇక్కడ అర్చేవాడా తీర్చేవాడా వీడికేం తెలుసులే అని చెప్పేసి ఏదేలేరా పోమ్మంటాడు. కాదు మీరు ఏదో దిగుల్లో ఉన్నారు, ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి తెలుసు స్వామి, మీ దిగులు నేనేమైనా తీర్చగలనేమో నాకు చెప్పండి అంటాడు. సరే చూద్దాం ఏముంది, రేపుడితే ఇవాళతో అయిపోతుంది, రేపు చెప్పకపోతే నాకు అన్నీ పోతాయి, ఏమి లేదు, ఏ బావిలో దిగితే ఇది అవుతుందని చెప్పి బయటికి రాలేరని చెప్పి రాజుగారు అడిగాడు. చెప్పకపోతే రేపటి నుంచి బయటకు పోమన్నాడు. అదే బాధ. అంటే దీనికోసం ఇంత దిగులు ఎందుకండి, చిన్న ప్రశ్నకి ఇంత దిగులు పడిపోవాలా? నా దగ్గర ఆన్సర్ ఉంది. అలాగే నా దగ్గర ఒక బ్రహ్మాండమైన రత్నం ఉంది. ఈ రత్నాన్ని కనుక మీరు రాజుగారికి చూపిస్తే మిమ్మల్ని అందరం కూర్చోబెడతాడు. ఈ రత్నంతో ఏ వస్తువును తాకితే, ఏ మెటల్ని తాకితే ఆ మెటల్ సువర్ణంగా మారిపోద్ది, బంగారంగా. అనగానే ఇంకేంటి, అది రాజుగారికి చూపిస్తే అద్భుతం అయిపోద్ది.
రాజుగారు నాకు పదవి ఇవ్వకపోయినా బంగారం ఇచ్చుకొని ఎక్కడికైనా ఏ దేశం వెళ్ళిపోయినా రాజుగారిని మించిన ఐశ్వర్యం వస్తుంది. సరే సరే అది నాకు ఇవ్వు అంటాడు. ఇస్తాను. అలాగే ఇవ్వాలంటే మీరు ఒక పని చేయాలి, నాకు శిష్యుడిగా ఉండాలి. ఇంత బతి ఇంత పాండిత్యం నేర్చుకొని ఈ మేకలు కాసేవాడికి శిష్యుడిని ఏమిటి కోపం వస్తుంది. కోపం వచ్చి ఇంకేమి చేయలేని పరిస్థితి, నీకు అవసరం లేకపోతే వెళ్ళిపో, నేనేమి నిన్ను రమ్మన్నా. అబ్బాయి రేపు పొద్దున్న మళ్ళీ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి సరే ఒప్పుకుంటాడు శిష్యుడిగా. రేపు నుంచి నేను నిర్దేశించిన ఆహారమే నువ్వు తీసుకోవాలి అంటే ఒక పక్క కోపం వస్తుంటుంది, ఏం చేయలేడు. అవి నేను మేకపాలే తాగుతాను, నేను తాగిన తర్వాతే నువ్వు తాగాలి, అవి కూడా నేను తాగి వదిలినవి అంటే కాంటపట్టి పరిస్థితి ఒప్పుకుంటాడు. నేను భోజనం చేసిన తర్వాతే నువ్వు భోజనం చేయాలి, అది నేను విడిచిపెట్టిన భోజనమే, ఎంగిలి భోజనం. నా పాదరక్షల దగ్గర నుంచి అన్నీ నువ్వే రెడీ చేయాలి, నేనేది సమకూర్చుకోను, అన్నిటికీ రెడీ అవుతాడు. అప్పుడు చెప్తాడు మేకలు కాసుకునేవాడు, అయ్యా పండితోత్తమ, దీన్నే రాజుగారు అడిగింది, ఇది ఆశ, ప్రలోభం. ఈ నూతిలో ఒక్కసారి పడితే ఎవ్వడూ పైకి రాలేడు. ఈ ఆశనే ఈ ప్రలోభం అనేటువంటి ఈ ఊబి ఒక్కసారి చూడు. నేను చెప్పిన కండిషన్స్, నువ్వు ఏ కండిషన్ ఒప్పుకుంటే నేను ఇంకా రెచ్చిపోయి కండిషన్స్ పెడుతున్నాను. నీలో ఆశ ఇంకా తారస్థాయికి చేరుతుంది, అన్నిటికీ నువ్వు దిగజారుతున్నావు, నేను నీ మీద ఆధిపత్యం తీసుకుంటూనే ఉన్నాను. సో ఒక్కసారి ఈ బావిలోకి, ప్రలోభం ఆశ అన్న బావిలో దిగిన వాడు ఎవడూ పైకి రాలేడు. కాబట్టి ఈ ప్రలోభానికి దూరంగా ఉండండి, జీవితాలు పోతాయి. ఎక్కడ ఆగాలో ఎక్కడ ఎదగాలో తెలిస్తేనే జీవితం ఉంటుంది, లేకపోతే ఆశకి ప్రలోభాలకి లోనైతే భవిష్యత్తు ఏముంటుంది, మన కీర్తి కిరీటాలు పోతాయి. చాలా చక్కటి కథ తెలియజేశారు పాండురంగారావు గారు. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, చూసేద్దాము. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజమండ్రి నుంచి అండి, నా పేరు విజయవరలక్ష్మి. అమ్మా ఓం నమః శివాయ. నమస్తే సార్, గురుగారికి నమస్కారం. నమస్కారం. ఏమిటమ్మా మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రావణ మాస శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, మీకు కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. అమ్మా చెప్పండి. సార్ మా బాబు పేరు గిరీష్ సార్. అమ్మా బాబు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 27/11/2006. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఇద్దరండి, ఫస్ట్ పాప తర్వాత బాబు అండి. అమ్మా సోమవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? సోమవారం అండి. అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ సార్. ఇది పాఠ్యమి కృష్ణపక్షము పౌర్ణమి తర్వాత రోజు, ఇది వృషభ రాశి. అమ్మ జాతకం బాగుందమ్మా, చక్కగా ఈ అబ్బాయిని విదేశాలకు కూడా మాస్టర్స్కి పంపించండి. బాగుంది జాతకం, అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది, మీరు గర్వపడే స్థాయిలో జాతకం ఉంది. ఈ అబ్బాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. ఇది వచ్చిన తర్వాత మన దగ్గర ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ స్పిరిచువల్ ప్రాపర్టీ, ఈ ఆధ్యాత్మికమైన సంపద ఒక సపోర్ట్, అది మనం ఊహించిన దానికంటే మంచి ఫలితాలు వస్తాయంటే సందేహం లేదు. ఒక త్రయోదశిముఖి రుద్రాక్ష కానీ, ద్వాదశిముఖి రుద్రాక్ష కానీ, త్రయోదశి 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష, అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఒకవేళ ఇది కుదరకపోతే ద్వాదశి 12 ముఖాలు సూర్యస్వరూపము. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము, నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి. ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే, మనం చెప్పాము ఇప్పుడే, వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు పక్కనే ఉంటాయి. ఈ మాసం ఈశ్వరుడికి ఇష్టమైనటువంటి మాసం, అది ఫలితాలు దిగ్నీకృతం అవుతాయి, దశింతల ఫలితాలు కూడా రావచ్చు. అంత అద్భుతమైనటువంటి అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి, పిల్లలకి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడు వేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, చూసేద్దాము. హలో, హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నా పేరు రాధా, జగ్గేపేట నుంచి. రాధా గారు, పాండురంగారావు గారు. అమ్మా ఓం నమః శివాయ. ఓం నమః శివాయ గురువు గారండి. ఏమిటమ్మా? పోయిన సంవత్సరం ఇదే నెలలో మా బాబు గురించి చేశాను, రుద్రాక్ష తెప్పించి వేశాను. ఇంతవరకు ఇంకా ఫలితం రాలేదు, బాబు జాబ్ రాలేదు. 17 డేట్ చెప్తాను చూడండి, ఒకసారి చెప్పండి అమ్మా. 17/7/1999 ఉదయం 8:35. ఏం చదువుకున్నాడమ్మా అబ్బాయి? బీటెక్ అయిపోయిందండి, 5 years అయింది. శనివారం పుట్టినట్టు తెలుసా అమ్మా? అవునండి.
ఇది పంచమి, శుక్లపక్షము, శుద్ధ పంచమి. ఇది కన్యారాశి. మీరు సింహరాశి చూస్తున్నట్టున్నారు. అమ్మ, ఈ అబ్బాయికి ద్వాదశముఖి కానీ నవముఖి కానీ. అమ్మ లైన్లో ఉన్నారా? ఉన్నాను. 12 ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశముఖి. నేను 12 ముఖాలు తెప్పించి ద్వాదశముఖి కానీ నవముఖి కానీ వేశాను. ఇంతవరకు ఫలితం రాలేదు. ఎప్పుడు ఎంతకాలం అయిందమ్మా? సంవత్సరం అయిందండి. చూడండి, రుద్రాక్ష ధారణ మాత్రం చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. అలాగే ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, ఏం చేస్తే బాగుంటుంది? గత వారం మనం మాట్లాడుకున్నాం. 15 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణమవుతున్నారు. అవకాశాలు కేవలం 1 లక్షే భారతదేశం మొత్తం మీద. ఈ 1,00,000 ఉద్యోగాలే. మిగిలిన 14 లక్షల మంది ఏం చేయాలి? నేను చదివేశాను కదా, ఇంట్లో కూర్చుంటే అయిపోతుంది అనకుండా మనం ఏం చెయ్యగలం? ఉద్యోగం రాకపోతే ఇంతేనా, మన జీవితం ఇక లేదా అని ఒక్కసారి ఆలోచించండి. బోల్డ్ అవకాశాలు. భగవంతుడు ఎవరికి వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. అవకాశాలు అందిపుచ్చుకోకపోతే మీరు వెనకబడిపోతారు. నేను ప్రతిరోజు ఏం చెప్తానంటే, మన ప్రయత్నము ఈశ్వరానుగ్రహము. కేవలం ఈశ్వరానుగ్రహం. ఇది రుద్రాక్ష వేసుకుంటే పైనుంచి హోలు పడి డబ్బు మీ ముందు పడుతుందనో, పదవులు మీ వెనక గాల్లో వస్తాయనో కాదు. మనం చేస్తున్న ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం తోడవ్వాలి. ఖచ్చితంగా మనకున్న అవకాశాలు ఏంటో అన్వేషించాలి. అలా కాకపోతే మొత్తం వృధా అవుతుంది. అవకాశాలు అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. పూర్వకాలం అంటే కుదురుతుంది. మా వాడికి అవకాశం రాలేదు, వస్తే వాడేంటో చూపిస్తాడు. ఇప్పుడు అలా కుదరదు. అవకాశం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి డోర్ నాక్ చేయాలి. అంటే ఓపెన్ ది డోర్. అదర్వైజ్ మనమే అవకాశాలని కల్పించుకోవాలి, అవకాశాలు లేకపోతే. సో ఖాళీగా కూర్చుంటే మాత్రం కుదరదు. ఎట్టి పరిస్థితిలో ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేస్తే ఫలితాలు వస్తాయి. ప్రయత్నం చేస్తే పోయేదేమీ లేదు, ఫలితాలు మాత్రమే వస్తాయి. అమ్మ, అవకాశం ఉంటే ఒక్కసారి ఆ రుద్రాక్ష ఒక్కసారి సంప్రోక్షణ చేసి నీళ్లతో కడిగి ఒక్కసారి మళ్ళీ ధరించమని చెప్పండి. అన్నీ బాగుంటాయి. అది ఒక్కటి చాలు. ఆల్ ది బెస్ట్. ఇక పాండురంగారావు గారు, చాలా మంది తాము ఏ ప్రయత్నం చేసినా కానీ, వర్క్ విషయంలో కానీ, ఇతర వాళ్ళ జీవితాల విషయాల్లోకి వచ్చినట్టయితే వాళ్ళ మీద ఎక్కువగా నరదృష్టి ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు? అసలు నరదృష్టి అనేది మన మీద ఇంపాక్ట్ చూపిస్తుందంటారు? ఇవన్నీ కారణాలు చెప్పుకోవడమే. ఇప్పుడు ధీరులు ఎవ్వరు కారణాలు చెప్పరు, అవకాశాలు మాత్రమే చూస్తారు. ఏ పని చేయమంటే ఏం చేస్తాం? జనం నరదృష్టి, చచ్చిపోతున్నాం, అందరి ఏడుపు మా మీదే, అందరి కళ్ళు మా మీదే. ఏంటంటే కూలి పని చేసుకుంటాడు తిని. ఏముంటుంది నరదృష్టి దాని మీద? ఏమి అలాగే అంటే వాళ్ళని కించపరచడం కాదు అసలు. ఎందుకు వేరే వాళ్ళని గురించి ఎందుకు అనుకుంటారు? వాడికి ఏం పని లేదా? लॉक करें? और जब ये नया फ्लाईओवर बन जाएगा ना, मॉम एंड डैड विल बी जस्ट కుర్రాడు ఆడుకుంటున్నాడు. అల వచ్చి చెప్పుల్ని తీసుకెళ్ళిపోయింది. ఈ కుర్రాడికి కోపం వచ్చి సముద్రం దొంగది అని ఇసుకలో రాసుకున్నాడు. అటునుంచి ఒక చేపలు పట్టేవాడు వెళ్ళాడు. చేపలు పట్టేవాడు వెళ్తూ ఉంటే అతనికి ఆ రోజు బోల్డని చేపలు పడ్డాయి. సముద్రం ఎప్పుడు ఎవరిని ఆకలితో ఉంచదు. ఇక్కడ జీవించడం ఒక అదృష్టం, సముద్రం ఒక దేవత అని చెప్పి రాసుకున్నాడు. తర్వాత ఒక పెద్ద ఆమె అటునుంచి వెళుతూ తల కొట్టుకుంటూ రోధిస్తూ వెళుతుంది. నా కొడుకుని సముద్రం తీసుకెళ్ళిపోయింది, బలి తీసుకుంది, ఇదొక దెయ్యం అని రాసింది. ఒక ముసలాయన వంగిపోయిన నడుముతో సముద్రం పుట్టిన అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటే 2 ముత్యాలు కనిపించాయి. ఆ 2 ముత్యాలని తీసుకొని, ఆహా, ఇదొక రత్నగర్భ సముద్రం, లేని వాళ్ళకి కోరిక సహాయం చేయడంలో సముద్రుడు ముందుంటాడు, ఈ 2 నాకు చాలా మంచి అవకాశం అని చెప్పి సముద్రం దేవత అని చెప్పి రాసి వెళ్తాడు. కొన్ని సెకండ్లలో ఒక ఆలోచి ఈ మొత్తం అన్నీ చెరిపేసి లోపలికి వెళ్ళిపోద్ది. ఇది మనకి ఏం తెలియజేస్తుందంటే, నీ ఎమోషన్స్, నీ బాధలు, నీ కోరికలు, నీ అపోహలు, నీ భ్రమలు ఏమీ సముద్రుడికి సంబంధం లేదు. నీ వీటితో ఏ రాతలతో తనకు సంబంధం లేదు. నువ్వు గొప్పగా రాసినా, మైనస్ రాసినా, తిట్టినా, పొగిడినా తనకి ఏమీ సంబంధం లేదు. తన మానాన్ని తను వచ్చి ఇవన్నీ తుడిచిపెట్టుకొని మామూలుగా వెళ్ళిపోయాడు. అంటే ఎదిగేవాడెవ్వడు వీటి గురించి లెక్క చేయడు. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, తన గురించి గొప్పగా చెప్తున్నారా, తనని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారా? ఒకవేళ మంచి మాట్లాడితే తీసుకుంటాడు, చెడు మాట్లాడితే వదిలేస్తాడు.
సో ఏమీ పట్టించుకోకుండా ఎదుగుదల మీద మాత్రమే దృష్టి పెట్టేవాడే ఉన్నతంగా ఉంటాడు. ఈ అన్నిటి మీద దృష్టి ఉంటే ఎప్పుడూ ముందుకెళ్ళలేం. కాన్సన్ట్రేషన్ కంప్లీట్ ఆన్ యువర్ ఫ్యూచర్, భవిష్యత్తు మీద ఎప్పుడైతే దృష్టి ఉంటుందో అప్పుడే నువ్వు ముందుకెళ్ళగలుగుతావు. ఇవన్నీ గుర్తొస్తే ఏమీ ఉండదు. కాబట్టి నరదృష్టులు ఇవన్నీ వాళ్ళు ఏడుస్తున్నారు, వీళ్ళు ఏడుస్తున్నారు. అసలు నువ్వు ముందుకెళ్ళి ఎవడైనా ఎందుకు ఏడుస్తాడు? నువ్వు బాగున్నావంటేనే ఎవడన్నా నిన్ను చూసి ఏడుస్తాడు. అప్పుడు గర్వపడాలి. ఎవడు ఇప్పుడు మనం రోడ్డు మీద వెళుతున్నాము, ఒక ఎండిపోయిన చెట్టు మన పక్కనే ఉంది, దాని జోలికి ఎవడు వెళ్ళడు. అవును, దూరంగా పచ్చగా పళ్ళతో ఉంటే దగ్గరికి వెళ్ళి రాళ్ళతో కొడతారు. అవును. అంటే నిన్ను కామెంట్ చేస్తున్నారంటే వాళ్ళకంటే నువ్వు బాగున్నావు, నువ్వు పచ్చగా ఉన్నావు. సో ఇది కాంప్లిమెంట్గా గర్వపడు. ఓకే. నువ్వు బాధపడ్డావు అనుకో, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? నిన్ను బాధపడ్డాం. నువ్వు బాధపడితే ఎవరు సక్సెస్ అవుతారు? నీ మీద రాళ్ళు వేసిన వాళ్ళు, నిన్ను టార్గెట్ చేసిన వాళ్ళు సక్సెస్ అవుతారు. అవును, సో ఇది అవసరమా? కాదు కదా. సో వాళ్ళని పట్టించుకోకు, నువ్వే ముందుంటావు. ఎస్. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు, చూసేద్దాము. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శివరామయ్య, నేను ఆత్మకూరు నుంచి చేస్తున్నా మేడం. పాండంగరావు గారితో మాట్లాడండి. శివరామయ్య గారు, ఓం నమస్తే స్వామి. శివాయ నమః. ఎలా ఉన్నారు? బాగున్నా స్వామి. మీకు, మీ కుటుంబ సభ్యులకి శ్రావణ మాస శుభాకాంక్షలు. మీకు కూడా స్వామి. Thank you. స్వామి, నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 9/9/79 స్వామి. 9/9/79. అవును స్వామి. ఆదివారం పుట్టినట్టు తెలుసా అండి? అవును స్వామి. సండే. సరే, అవును సార్. ఏం చేస్తున్నారు? నేను గోల్డ్ వర్క్ స్వామి. ఇది తదియ, మీరు పుట్టినప్పటికీ ఆదివారము, అది చతుర్థి, కృష్ణపక్షము, సంకటహర చతుర్థి. అవును స్వామి. ఇది మేషరాశి. బాగుందండి, చాలా బాగుంది. ఏం జాబ్ చేస్తున్నారన్నారు? స్వామి, ఇప్పుడు ప్రజెంట్ అయితే బ్యాంకులో అప్రైజర్ గా చేస్తున్నాను స్వామి. బ్యాంక్లో అప్రైజర్గా. అచ్చా, గోల్డ్ స్మిత్ గారు, రైట్. బాగుందా అండి? కంఫర్ట్గా ఉందా? ఒక బ్యాంకే చేస్తున్నారా? ఎందుకంటే ఇది పర్మనెంట్ జాబ్ కాదు. అవును స్వామి. ఓకేనండి, బాగుందా? కంఫర్ట్గా ఉందా? పర్లేదు స్వామి, కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. సమస్యలు అవి మనం ఎదగడానికి మెట్లు. అవి లేకపోతే జీవితం బాగోదు, చప్పగా ఉంటుంది. అలాంటి సమస్యలు కోరుకోమని కాదు, దేన్నన్నా ఎదిరించాలి అన్న, ఎదిరించగలము అన్న నమ్మకం. నమ్మకం భగవంతుడు మనకు ప్రత్యక్షమైతే ఏం కోరుకోవాలని నేనంటానంటే, సమస్యలు లేని జీవితం కాదు, సమస్యలను ఎదిరించేటువంటి ధైర్యం. అది ఉంటే చాలా ఉన్నతంగా ఎదుగుతాం. మనం ఎదుగుతున్న కొద్దీ మన చుట్టూ చిన్నగా ఉంటాయి. రైట్ అండి. ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే ధరించి చూడండి. ఇవి వచ్చిన తర్వాత చాలా మార్పులు అయితే మీరు చూస్తారు. ఒక స్పిరిచువల్ సపోర్ట్, ఒక సప్తముఖి, దశముఖి, ఏకముఖి, 7 ముఖాల లక్ష్మీ స్వరూపం. శనిదోషములకి కూడా మంచిది. దశముఖి అది విష్ణు స్వరూపం. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపం. అపమృత్యు బాధలు లేకుండా ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఒకవేళ 3 కుదరకపోతే ఒక్కటే వేయండి. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఇక పాండంగరావు గారు, మిమ్మల్ని కలవాలి అనుకునే వారికి మీరు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు? ఒకసారి మన ప్రేక్షకుల కోసము పర్యటనల గురించి తెలియజేస్తారు. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికైతే అవకాశం ఉండదు, కానీ ప్రతి గురువారం ఒక బ్రాంచ్కి వెళ్ళాలని నియమం పెట్టుకున్నాం. అంటే అది సౌత్ ఇండియాలో, నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే మీరు అక్కడికి వెళితే కూడా వాళ్ళతో మాట్లాడిస్తారు. మాట్లాడించే ప్రయత్నం నేను చేస్తాను. అలాగే నేను ఏదో ఒక బ్రాంచ్కి వెళుతుంటాను. ఈసారి నేను వెళ్ళేది బెంగళూరు కార్యాలయానికి వెళతాను. బెంగళూరులో ఇన్ఫాంట్రీ రోడ్లో ఈ సంస్థ ఉంటుంది. అలాగే మీరు చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేం అవసరం లేదు. నేను వాళ్ళ దగ్గర కన్సల్టేషన్ కూడా ఏమీ నాకు ఉండదు, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. సో అలాగని 2-3 చూడమంటే సాధ్యం కాదు. ఇప్పుడు నేను చెప్పిన వర్క్ అంతా నా మీద ప్రతిరోజు ఉంటుంది. సో కాబట్టి మీరు అర్థం చేసుకొని సహకరించండి. ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే, నాకు సంఖ్య కాదు కావాల్సింది, సమయం ఇస్తే మీ జాతకాన్ని బాగా అనలైజ్ చేయగలనన్న నమ్మకం నాకుంది. రేపు మీరు గురువారం నాడు బెంగళూరులో నన్ను కలవాలనుకుంటే
ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. నేను కొన్ని గంటలు మాత్రమే బెంగళూరులో ఉంటాను, మధ్యాహ్నం వరకు మాత్రమే. సో ఆ లోపు బెంగళూరు మహానగరం, అక్కడ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మీరు 2-3 రాస్తే నాకు కష్టం అవుతుంది. ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి, అర్థం చేసుకొని సహకరించండి. హైదరాబాద్లో అయితే నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, రికమెండేషన్స్ తీసుకోను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. అలాగని 2-3 అడగండి, సాధ్యం కాదు. మరో కాలర్ ఉన్నారండి, చూసేద్దాము. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం, కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను మేడం. నా పేరు మురళీమోహన్ రెడ్డి మేడం. మురళీమోహన్ గారు, పాండురంగారావు గారు. మురళీమోహన్ గారు, సార్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 9/4/1979 సార్. 79. అవును సార్. సోమవారం పుట్టినట్టు తెలుసా అండి? అవునవును సార్, కరెక్ట్ సార్. ఉదయం ఇది త్రయోదశి, శుక్లపక్షము, శుద్ధ త్రయోదశి, పౌర్ణమి ముందండి. ఇది సింహరాశి, పూర్వ పాల్గొని. మీరు వేసుకోవడానికి ఒక మంచి రుద్రాక్ష కాంబినేషన్లో చెప్తాను, అవకాశం ఉంటే ధరించి చూడండి. ఒక 11 ముఖాలు, 7 ముఖాలు, ఏకముఖి, ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శనిదోషములకి మంచిది. ఏకముఖి రుద్రస్వరూపం, అపమృత్యు బాధలు లేకుండా, కుదిరితే 3 లేకపోతే ఏదన్నా 1. ఈ సంపద ఈ శ్రావణ మాసంలో మంచి అవకాశం ఉంటే ధరించండి. ఇక పాండురంగారావు గారు, కరుంగలి మాల విశిష్టత గురించి తెలియజేస్తారా? చాలా మంది 24/7 ఎలా పడితే అలా కొంతమంది వాడుతున్నారు కూడా. అసలు కరుంగలి మాలకి ఏదైనా నియమనిష్టలు ఉన్నాయంటారా? అందులో కూడా ఇప్పుడు చాలా నకిలీ వస్తున్నాయి, మనకి ఏది ఒరిజినల్ అని ఎలా గుర్తించవచ్చు అంటారు? ఇప్పుడు ఈ మధ్య యూట్యూబ్ నాలెడ్జెస్ ఎక్కువైపోయారు. ఈ వాట్సాప్ యూనివర్సిటీస్, యూట్యూబ్ నాలెడ్జ్ బాగా ఎక్కువైపోయి, ఇప్పుడు ఇందాక మనం ఏదో ఒక ఆలోచనతో చెప్పాం, ఉద్యోగం కాకపోతే వ్యాపారం చేయండి. సో వ్యాపారం చేయడం తప్పులేదు. కొన్ని ఇలాంటి సెంటిమెంట్స్కి సంబంధించినవి ఉంటాయి, ఇవి చేసినప్పుడు మీరు చెయ్యండి. బట్ అందులో నిష్ణాతుల సలహా తీసుకోండి, వాళ్ళ దగ్గర తర్ఫీదు అవ్వండి. ఎక్స్పీరియన్స్ లేకపోతే అప్రెంటిస్గా ఉండండి. నాలెడ్జ్ వచ్చిన తర్వాత చేయండి. ఇవి సెంటిమెంట్స్కి సంబంధించినవి. మీరు ఎక్కడ పడితే అక్కడ యూట్యూబ్లో ఇవే కరుంగలి, దీని గురించి వాళ్ళకి ఏం తెలిసి చెప్తున్నారో తెలియదు. కానీ ఒక్కొక్కళ్ళు అయితే ఇది 150 సంవత్సరాల చెట్టు వస్తుంది, మధ్యలో ఒక మొవ్వ వస్తుంది, అది కింద పడిపోద్ది, దానికి ఒక 50 ఏళ్ళు తర్వాత మొత్తం ఇంకో 100 ఏళ్ళ తర్వాత మధ్యలో నుంచి తీస్తారు, దీన్నే కరుంగ. ఇవన్నీ అబద్ధం అవుతుంది. ఇది పాతాళ శంభు మురుగన్ దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైనటువంటి ఒక ఆహారంగా ఒక వుడ్ అది ఉంటుంది. అది బ్లాక్ ఎబోని అంటే నల్లతుమ్మ. నల్లతుమ్మ నుంచి తీసేది, దృష్టి దోషాలకు అది బాగుంటుంది. అది సరైనది, మంచిది, అది బాగా వెయిట్ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారు, లైట్గా ఉంటుంది అనుకుంటారు. నల్లతుమ్మ చాలా బరువుగా ఉంటుంది, బ్లాక్ ఎబోని అంటారు దాన్ని. సో ఇది సెమీ వృక్షం కాదు, అది కాదు, ఇది కాదు, రకరకాలు ఎవరికి తోల్చింది ఏమీ తెలియకపోయినా, ఏబిసిడీల్లో ఏ గురించి కూడా తెలియదేమో, మరి ఎందుకు ఇలా చెప్తున్నారో అర్థం కాదు. తెలుసుకొని చెప్పండి. తర్వాత అది వేసుకున్నప్పుడు జాగ్రత్త వేసుకుంటే అన్నీ బాగుంటాయి. ఎలాంటి నియమాలు లేదు, ఎవరన్నా వేసుకోవచ్చు. ఈ కింద మేరు మస్ట్. మేరు అంటే పెద్దది, మేరు పర్వతం అంటే బిగ్గర్ దాన్, దీనికంటే పెద్దగా ఉండేది ఈ మేరు. ఆ మేరుతో ఈ రుద్రాక్ష కరుంగలిలో రుద్రాక్ష మేరుగా వేసుకోండి, అది బాగుంటుంది. ఇంకొక రోజు వివరంగా దీని గురించి మాట్లాడదాం. ఈ సంస్థలో అయితే అవి ఒరిజినల్ దొరుకుతాయి. ఓకే, పాండురంగారావు గారు, ఇవాళ కార్యక్రమంలో కాలర్స్ యొక్క సమస్యలకు రుద్రాక్ష దానం ద్వారా చక్కని సమాధానాలు తెలియజేయడంతో పాటుగా మరెన్నో చక్కని విషయాల్ని మాకు మా ప్రేక్షకులకు తెలియజేస్తారు. మీకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఇది వాటి రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమం. నమస్తే.